ఏబిపిఎస్సి టీఎస్పీఎస్సీ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు అకాడమీ ప్రైజ్ హైక్ అలర్ట్ తీసుకొచ్చిందండి. ఎవరైతే సబ్స్క్రిప్షన్ ఇంకా తీసుకోలేదో తీసుకోవడానికి ఇదే మంచి ఛాన్స్, ఎందుకంటే త్వరలో పెరుగుతుందని అనౌన్స్ చేశారు. కాబట్టి ముందుగా తీసుకోవడం అనేటువంటిది బెస్ట్ ఛాన్స్. అదేవిధంగా ప్రైస్ చూసుకుంటే ప్రస్తుతం మనకి 1 ఇయర్ కోర్సు 9,350 రూపాయలు ఉందండి. మరి త్వరలో అంటే ఒక వితిన్ వన్ వీక్లో మనకి 10,285 రూపాయలకి పెరిగిపోయేటువంటి అవకాశం ఉంది. 10% అన్నీ కూడా ఫీజులు అయితే పెంచుతున్నారండి. కానీ మీరు ఇప్పుడు తీసుకున్నట్లయితే మనకు రిఫరల్ కోడ్ ARUSH10 అనేటువంటి రిఫరల్ కోడ్ మీరు ఎంటర్ చేస్తే 10% ఫీజులో డిస్కౌంట్ కూడా వస్తుంది. 10% ఫీజులో డిస్కౌంట్ వస్తుంది. 9,350కి మళ్ళీ 10% డిస్కౌంట్ వస్తుంది అనమాట. అదే 1 వీక్ మీరు లేట్ చేసినట్లయితే ప్రైస్ అనేటువంటిది 10%కి పెరిగిపోయేటువంటి అవకాశం ఉంది. ప్రైస్ అనేటువంటి త్వరలో పెరుగుతుంది. కాబట్టి సబ్స్క్రిప్షన్ అనేటువంటిది వెంటనే తీసుకోండి. ఇక దీంతో పాటుగా సబ్స్క్రిప్షన్ కనుక తీసుకున్నట్లయితే మనకి 3 నెలల ఎక్స్ట్రా వ్యాలిడిటీ కూడా వస్తుందండి. ప్రస్తుతం 24 మంత్స్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 10% ఫీజులో డిస్కౌంట్తో పాటుగా 3 నెలల ఎక్స్ట్రా వ్యాలిడిటీ వస్తుంది. కాబట్టి ఇప్పుడు తీసుకోవడం అనేటువంటిది రైట్ టైం అండి. మన రిఫరల్ కోడ్ ARUSH10 ఎంటర్ చేయండి, సబ్స్క్రిప్షన్లో డిస్కౌంట్ పొందండి, ఎక్స్ట్రా వ్యాలిడిటీ పొందండి. అదేవిధంగా రోజుకి 14 గంటలు ఉచిత క్లాసులు అన్లాక్ చేయడానికి కూడా మీరు ఎంటర్ చేయవలసినటువంటి కోడ్ ARUSH10. వెల్కమ్ టు ఆరుష్ ఎడ్యుజోన్. మరి తెలంగాణ నిరుద్యోగులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త ఇచ్చిందండి. మరి ఇప్పుడు వరకు వివిధ దశల్లో వాళ్ళు ఉద్యోగాల భర్తీ కోసం చేస్తున్నటువంటి ప్రక్రియలన్నీ కూడా చివరి దశకు వచ్చేసాయి. ఈరోజు మనకు 30,453 అంటే ప్రకటించినటువంటి 80,039 ఉద్యోగాలలో గాను తొలి విడతగా 30,453 పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతులను మంజూరు చేసింది. దీనిపైన ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు గారితో పాటుగా ఆర్థిక శాఖ అధికారులు మొత్తం వీళ్ళంతా కూడా సమీక్షించి వీలైనంత త్వరగా నోటిఫికేషన్ ఇవ్వడానికి యుద్ధ ప్రాతిపదికన వీళ్ళంతా చర్యలు తీసుకున్నారు. దీంట్లో ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్ గౌడ్తో పాటుగా సబితా ఇంద్రారెడ్డి ఇతర మంత్రులంతా కూడా కూర్చొని ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శితో సమావేశం అవ్వడంతో మొత్తం తొలి విడతగా ఉన్న ఉద్యోగాల్లో 30,453 ఉద్యోగాలను భర్తీ చేసుకోవడానికి మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసింది. మరి తొలి విడతగా ఏ ఉద్యోగాలు భర్తీ చేయాలి అంటే గ్రూప్ 1 హోంశాఖ, జైళ్లు, రవాణా, వైద్య, ఆరోగ్య శాఖలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని భర్తీ చేయడానికి అనుమతి అయితే లభించింది. దీంట్లో మనకి గ్రూప్ 1 503, పోలీసు ఉద్యోగాలు 16,587, పోలీసు డీజీపీ అదేవిధంగా ఎస్పీఎఫ్ చూసుకుంటే 231, ప్రిజనర్స్ చూసుకుంటే 154, ప్రిజన్స్లో మళ్ళీ ఒక కేటగిరీ 31, ట్రాన్స్పోర్ట్లో 63, ట్రాన్స్పోర్ట్లో 149, హెల్త్ అండ్ మెడికల్లో 10,028, హెల్త్ అండ్ మెడికల్లో మరొక సెక్షన్లో 2,662, మొత్తం ఉద్యోగాల సంఖ్య చూసుకుంటే 30,453 ఉద్యోగాలకు సంబంధించి తొలి విడత భర్తీకి మనకు ఆర్థిక శాఖ నుంచి అనుమతి వచ్చింది. ఇది తొలి విడత. తర్వాత మరొక నెక్స్ట్ ఫేజ్లో మనకి గ్రూప్ 2 ఇట్లాంటి నోటిఫికేషన్స్ వస్తాయి. కాబట్టి అభ్యర్థులు ఎవరైతే ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పోలీసు ఉద్యోగాలు, మరీ ముఖ్యంగా గ్రూప్ 1 తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలి నోటిఫికేషన్ అయినటువంటి గ్రూప్ 1 రావడానికి ఇక్కడ 1-2 రోజులు మాత్రమే సమయం ఉంది. బహుశా రేపు ఎల్లుండిలో మనకి నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి. కాబట్టి తెలంగాణ అభ్యర్థులకి ఇది శుభవార్తగా చేసుకోవచ్చు. కాబట్టి అభ్యర్థుల ప్రిపరేషన్ అయితే ఫుల్ స్పీడప్ చేయండి. మన ఆరుష్ ఎడ్యుజోన్ ఛానల్లో కూడా ప్రతిరోజు ఒక వీడియో తెలంగాణ నిరుద్యోగులకు అనుగుణమైనటువంటి తెలంగాణ చరిత్రకు సంబంధించినటువంటి వీడియో అయితే అప్లోడ్ చేయబడుతుంది. ఇది రోజు వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా మన వీడియోని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.